వీళ్ళు కామెంట్ చేస్తుంటారు కొంతమంది మహిళా సంస్కర్తలు. ఏమంటారు? వాళ్ళకి తప్పు కాదండి, ఇలా చూపించే వాళ్ళ తప్పు కాదు, వీళ్ళని ఇలా చూపించేస్తున్నారే సినిమాల్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు డబ్బు కోసం కక్కుర్తుపడి వాళ్ళని అనాలండి. సరే, ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఇది ఒక వస్తువు కాబట్టి. మీరు ఇప్పుడు నా చెయ్యిని పెట్టమనండి, నా చెయ్యి నా ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొడ్యూసర్ ఇలా డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా డాన్సులు చేయాలన్నప్పుడు ఆవిడ ఒక మనిషి. ఇలా చేయిస్తున్నారు అంటే ఆవిడేం చిన్నపిల్ల కాదు, 18+. ఆవిడ నెత్తిన వరకు గన్ను పెట్టలేదు, డబ్బులు ఇచ్చే కదా. ఆవిడికి ఒక సంస్కారం, అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. నేను చెయ్యను సార్ ఇట్లాంటివి అని చెప్పాలి కదా. రిజెక్ట్ చేసినప్పుడే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయరు కదా, అడగడానికి కూడా మంచిది కదా. కానీ నువ్వు ఎక్కడ డబ్బుల కోసం, లేకపోతే రేపు ఫ్యూచర్లో కెరీర్ కోసం ఇలా చేస్తున్నావు. నువ్వు చేయడం వల్ల ఒక జనరేషన్ నాశనం అవుతుంది. నేను చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా, నిన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నీకు ఎలా వేసేసేటప్పటికి మగవాళ్ళు ఎలా వేసేయగానే ఓహో ఇలా ఉంటే ఆవిడకి వచ్చినట్టుగా నాకు క్రేజ్ వస్తుందని చెప్పి ఇక్కడ అమ్మాయిలు తయారవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ తప్పే, అలాగే ఈవిడిది కూడా అంతే తప్పు. చేయిస్తున్నారు అంటే వీళ్ళ దృష్టిలో ఈవిడ ఒక ఆబ్జెక్టా? ఈవిని తీసుకెళ్లి చేయిస్తున్నారు, ఈవిని తీసుకెళ్లి పొట్టి బట్టలు వేస్తే వేసుకుంటుందా? ఒక ఆబ్జెక్ట్ అయితేనే కదా మనం వేయగలం. ఇప్పుడు షోరూమ్ లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను తీసుకెళ్లి నువ్వు ఎంత బట్టలు వేస్తే అంత అది ఏం అంద నిన్ను. కానీ ఇక్కడ మనిషి, ఒక మనిషిని, ఒక బీయింగ్ సంఘ సంస్కర్త లేకపోతే లేడీ ఫెమినిస్ట్ వాట్ ఎవర్, యూ టాకింగ్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నో బ్రెయిన్, నో ఆత్మగౌరవం. ఆవిడ తీసుకెళ్ళి వేసుకోమంటే వేసుకోవాలి. చేయిస్తున్నారు ఏం మైనరా, మేజర్. నీ స్పృహ కొట్ట ఉన్నావు కదా. వాళ్ళని తప్పుపట్టాలి, వీళ్ళని తప్పుపట్టాలి. నేను వీళ్ళని వదిలేసి కామ్గా, ఎందుకంటే మహిళ ఏం చేసినా పర్లేదు. అమ్మా నేను అనేది ఏంటంటే, మీరు మంచివాళ్ళు, ఇటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఐడెంటిఫై చేసుకోవకండి. దానివల్ల ఏమవుతుందంటే మహిళల గౌరవమే కించపరుస్తున్నారు వీళ్ళు.